హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు మనం జూలకంటి బ్రహ్మారెడ్డి గారి తనయుడు గౌతమ్ రెడ్డి గారితో ఉన్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ముందుగా మా ఛానల్ తరపున జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఎన్నికల ప్రచారంలో ప్రజల్లోకి వెళ్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉందండి. ప్రజల్లో స్పందన చాలా బాగుంది. నేను అంతకుముందు 2009లో కూడా ప్రచారానికి వెళ్ళాను, కానీ ఇప్పుడున్న స్పందన నేను ఎప్పుడూ చూడలేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. మాచల్ నియోజకవర్గంలో పైన కూడా వస్తుందని నా నమ్మకం. ప్రభుత్వంలో పథకాలు ఇచ్చారు, సంక్షేమ పథకాలు ఇచ్చారు సార్. అంటే ఆ ప్రభుత్వం పథకాలు ఇచ్చింది, వేస్ట్ డబ్బులు వేసింది, అప్పులు చేసినదని అంటున్నారు. ఈ ప్రభుత్వం వస్తే పథకాలు ఇస్తామంటున్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామంటున్నారు, బస్సు ప్రయాణం ఫ్రీ అంటున్నారు. ఇవన్నీ ఎలా సాధ్యం అంటారు? ఇప్పుడు గత ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కానీ కంపెనీలు తీసుకొచ్చి సంపద సృష్టించలేకపోయింది. అందుకని వాళ్ళు అప్పులు చేసి పంచారు. కానీ మా నాయకులు ఒక విజన్ ఉన్న లీడర్. హైదరాబాద్ని చూశారు ఈరోజు. దానికి ఫౌండేషన్ స్టోన్ వేసింది ఎవరు? ఆ అభివృద్ధికి, ఆ డెవలప్మెంట్కి మా నాయకుడు. ఆయన వచ్చి రేపు మన ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చేస్తారు కాబట్టి ఆయన సంపద సృష్టించి దాన్ని పంచుతారు. ఒక పక్కన అభివృద్ధి ఉంటూ ఒక పక్క సంక్షేమం చేస్తే ఇబ్బంది ఉండదు. కానీ ఒట్టి సంక్షేమం చేస్తాను, జనాల జేబులో డబ్బులు పెడతాను, వాళ్ళే ఓట్లు వేస్తారంటే అభివృద్ధి ఎట్లా జరుగుతుంది రాష్ట్రంలో? మా నాయకుడు అభివృద్ధి చేస్తాడు కాబట్టి, సంపద సృష్టిస్తారు కాబట్టి దాన్ని పంచడంలో ఇబ్బంది లేదు, తప్పులేదు, మేము చేయగలం. అది మా నమ్మకం. గతంలో బ్రహ్మారెడ్డి గారు రాకముందు టీడీపీ జెండా పట్టుకోవడానికే భయపడ్డా. అలాంటి పరిస్థితుల నుండి బ్రహ్మారెడ్డి గారు వచ్చిన తర్వాత కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. అది మాకు మన పార్టీ కార్యకర్తల మీదకి మనకి ఉన్న అనుబంధం, మన తాతగారు కానీ నాయనమ్మ గారు కానీ జనాలకి ఇచ్చిన ఒక నమ్మకం. అది చూసి జనాలు మనల్ని నమ్మి మనం ఉంటే వాళ్ళని కాపాడుతామని, అడ్డుంటామని, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా జనాల్లో ఒక నమ్మకం కలిగి మా వెంట నడవడానికి వచ్చారు. బ్రహ్మారెడ్డి గారు వస్తే అలాంటి మార్పు జరిగింది అంటారు? బ్రహ్మారెడ్డి గారు వస్తే ఎప్పుడు చూడనంత అభివృద్ధి జరుగుతుంది మాచల్ నియోజకవర్గంలో. మీరు చూసుకోండి, మా నాయనమ్మ గారు చేశారు ప్రాజెక్టులు కానీ ఏదన్నా అభివృద్ధి తప్ప మేము వేరేదేం ఆశించలేదు. రేపు బ్రహ్మారెడ్డి గారు వచ్చినా అదే జరుగుతుంది. మాచల్ నియోజకవర్గంలో ఈ 15 ఏళ్లలో జనాలు చూడని అభివృద్ధి మేము చేసి చూపిస్తాం. మాచర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కంచుకోటగా బద్దలుకొట్టే సత్తా బ్రహ్మారెడ్డి గారికి ఉందంటారు. అసలు పిన్నెల్లి కంచుకోటని ఎట్లా చెప్తున్నారు? 4 సార్లు గెలిచారు, కానీ అపోజిషన్ లేనప్పుడు గెలుపు కూడా గెలిపేనా అని నా ప్రశ్న. మీ నాన్నగారు గోలు హాస్పిటల్ కట్టి పేద ప్రజలకి ఉచిత వైద్యం అందించాలని ఆయన ఆశయం నెరవేరిద్దా? ఇప్పుడు మా నాన్నగారు హాస్పిటల్ కట్టించాలని కాదండి, పల్నాడు ప్రజలు మనకి ఎంతో కొంత సేవ చేశారు, మనం వాళ్ళకి రుణపడి ఉన్నామని అంటారు. ఎందుకంటే మా తాతయ్య గారు 2 సార్లు గెలిపించారు, మా నాయనమ్మను ఒకసారి గెలిపించారు, మా నాన్న పోటీ చేస్తున్నారు. సో ఏంటంటే సరే ఇప్పుడు పోటీ చేస్తున్నారు, కానీ ఇంతకుముందు మా నాన్న తీసుకున్న నిర్ణయం ఇది. ఎందుకు అంటే ఇన్నిసార్లు మన కోసం జనాలు చేశారు, వాళ్ళు రుణం తీర్చుకోవాలి, మనం ఏదో ఒకటి చేయాలి పల్నాడు ప్రజలకన్నా ఆయనకు బాగా ఉంది. నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినాక మనకి 2009లో ఎలక్షన్స్ జరిగినాయి. నాన్నగారు పోటీ చేశారు, అనేక కారణాల వల్ల ఓడిపోయారు. ఆ తర్వాత నాన్నగారు వచ్చి నన్ను ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకో, మెడిసిన్ చేయాలని అడిగారు. నేను చేయను, నేను అంత కష్టపడేవాడిని కాదు, నేను చేయలేనని చెప్పేశాను. అంటే మా తమ్ముడిని మీరు చదివి నువ్వు డాక్టర్ అవ్వాలి, సీట్ కావాలంటే నేను ఏదో ఒకటి చేసుకుంటాను, నా తిప్పలేని పడి మీకు సీట్ కొనిపించాను, చదివిస్తాను, చదవండి, పల్నాడు ప్రజలకు మీరు సేవ చేయాలి, వారంలో ఒక 2 రోజులు ఇక్కడ ఉచితంగా సేవ చేసైనా మిగతా చోటుకి వెళ్ళి మిగతా రోజులు సంపాదించుకోండి మీరు, కానీ మనం సేవ చేయాలి పల్నాడు ప్రజలకని గట్టిగా ఆయన సంకల్పించారు. మన తమ్ముడిని బలవేట్ చేసి చిన్నప్పటి ముందు నుంచి చదివించారు. ఎంబీబీఎస్ అయింది. రేపు ఏంటంటే ఏదైనా చేయని కంప్లీట్ చేసినాక వారంలో ఒక 2 రోజులు పల్నాడులో ఉచితంగా సేవ చేయాలా, మిగతా 4 రోజులు 5 రోజులు తను ఎక్కడైనా సంపాదించుకో, ఏ హాస్పిటల్ అయినా చేసుకో, ఏమైనా చేసుకో, సంపాదించుకో. 2 రోజులు వారంలో లేదా నెలలో ఒక వారం పల్నాడులో ఉచితంగా సేవ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి ఆయన చదివించడం జరిగింది.
హాస్పిటల్ పెట్టి సంపాదన అనేది ఆయనకు ఆలోచన కాదు. ఆయన ఏంటంటే ఒక సర్వీస్ చేయాలి. మనం రాజకీయాలకి ఇంక దూరంగా వెళ్తున్నాము, మన దగ్గర డబ్బులు లేవు, ఈ రోజుల్లో డబ్బులు ఉన్న వాళ్ళదే రాజకీయము, సో మనకు లేదు, మనం ఎట్లన్నా జనాలకు సేవ చేస్తే జనాల్లో ఉండాలన్న ఆయన కోరిక. మీ నాన్నగారు నామినేషన్ ర్యాలీలో అంత సక్సెస్ కావడానికి గల కారణం ఏంటి? జనాల్లో ఎమ్మెల్యే గారి మీద ఉన్న వ్యతిరేకత, మా మీద ఉన్న నమ్మకం, అదే నిదర్శనం. డబ్బులు ఇచ్చి తరలిచ్చారు అది ఇది అని అంటున్నారు. పడనోడు 100 చెప్తాడండి. పొద్దున్న ర్యాలీ మొదలైంది ఎన్నింటికండి? 10:30కి. పొద్దున్న 9ంటికి ఖాళీ రోడ్లు ఫోటో తీసి ఎవరు రాలేదండి ఫేస్బుక్లో పెట్టుకుంటే రానట్టేనా? మీరు చూడలేదా జనాల్ని? మరి అది ఎవరు చేసింది? వాళ్ళేగా. ఇది కూడా 100 అంటారండి, పడనప్పుడు చేతగానప్పుడు 100 చెప్తారు. ప్రతిదీ మేము తీసుకోవాల్సిన పని లేదు. ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు గెలుస్తారంట. ఖచ్చితంగా గెలుస్తారు. ఆయన అభివృద్ధి ఆయన చేసి చూపించాడు. ఎంతో కార్యరూపం పూర్తిగా దాల్చకపోయినా ఆయన పని చేసింది తెలుసు మనకి. టైం సరిపోలేదు. ఈ 5 ఏళ్ళు ఆయనకు అవకాశం ఇస్తే ఆయన చేసి చూపిస్తాడు. గతం నుంచి చూసుకుంటే మీ తాతగారు చేశారు ఎమ్మెల్యేగా, మీ నాయనమ్మ గారు చేశారు. రాజకీయంలోకి వచ్చినాక ఎంతో కొంత పుంజుకొని కొంచెం డబ్బులు వెనకేసుకుంటారు. మీకు డబ్బులు లేదు అంటారా? లేకే కదా మేము దూరంగా వెళ్ళామని చెప్పాను. ఇందాక కూడా చెప్పాను, తమ్ముడిని ఎందుకు చదివిస్తున్నారంటే ఈ రోజుల్లో డబ్బు ఉన్న వాళ్ళదే రాజకీయం, మన దగ్గర లేవు కాబట్టి మనం రాజకీయాలకు దూరంగా ఉంటున్నాము, సేవ చేయడానికి నువ్వు ఎంబీబీఎస్ చేసి జనాలకు ఫ్రీగా సర్వీస్ చేయమని చెప్పారు నాన్నగారు. డబ్బులు లేకేగా మేము కూడా పోటీ చేసేవాళ్ళం కదా. బ్రహ్మారెడ్డి గారు గెలిస్తే ఇక్కడ ఉండరు, ఎక్కడ గుంటూరులో ఉంటారు, ప్రజలకు అందుబాటులో ఉండరు అంటున్నారు. దీనిపై గుంటూరులో ఉండటానికి మేము ఊర్లో అంత పెట్టి ఇల్లు కట్టించుకోవాల్సిన అవసరం లేదు కదండి. ఈ 10 నెలల్లో మేము వచ్చింది డిసెంబర్లో, డిసెంబర్ నుంచి ఎలక్షన్కి ఒక 5 నెలలు లేదా 6 నెలలు, పోనీ 7 నెలలు ఎవరో ఒకళ్ళు ఇల్లు తీసుకుని ఉండొచ్చు మాచర్లోనే. మేము అంత పెట్టి ఇల్లు కట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. మేము ఇక్కడ ఉండటానికి నిర్ణయం తీసుకునే మేము వచ్చి ఇల్లు కట్టించుకుని ఉంటున్నాం. మాచర్లో గెలుస్తారని నమ్మకం మీకుందా? ఖచ్చితంగా గెలుస్తాము. మా నమ్మకం కాదు, ప్రజల నమ్మకం కూడా. వాళ్ళ నామినేషన్ చూడండి, మా నామినేషన్ చూడండి, వాళ్ళకి వచ్చే జనాల స్పందన చూడండి, మాకు వచ్చిన జనాల స్పందన చూడండి. ఖచ్చితంగా మాచర్ల ఈసారి బ్రహ్మారెడ్డి గారు గెలుస్తున్నారు. పైన ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంటారు. పైన ప్రభుత్వం కూడా వస్తుందండి. మేము ఎంతో కొంత వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టో గురించి ఆలోచించాం. వాళ్ళు పోయినసారి ఇచ్చారు మేనిఫెస్టో, ఇట్లా పెట్టారు, జనాల్ని మోసం చేశారు, ఈసారి ఏం మాయ చేస్తారని మేము ఆలోచించాం. కానీ వాళ్ళ మేనిఫెస్టోకి మనకి పొంతనే లేదు. మనం చాలా బాగా చేస్తున్నాం జనాలకి, మన మేనిఫెస్టో చాలా బాగుంది. ఖచ్చితంగా అవి చంద్రబాబు గారు వాళ్ళలాగా 99% ఫెయిల్యూర్ కాదు, మేము 99% పూర్తి చేసి చూపిస్తాం, ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాం. సార్, ఫైనల్గా మా ఛానల్ ద్వారా ఓటర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ 3 సార్లు 3, 5, 15 సంవత్సరాలు మీరు ప్రస్తుత శాసనసభ్యులకు అవకాశం ఇచ్చారు, చూశారు. వాళ్ళు ఎన్ని అరాచకాలు చేశారు, ఏం చేశారు మీకు అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బ్రహ్మారెడ్డి గారి నాన్నగారైన మా తాతగారు నాగిరెడ్డి గారిని కానీ, జోలకండ దుర్గాంబ గారిని కానీ చూశారు అంతకుముందు. వాళ్ళది వీళ్ళది కంపేర్ చేసుకుని బ్రహ్మారెడ్డి గారిని కూడా గత 10 ఏళ్ళు 15 ఏళ్ళుగా అందరూ చూస్తున్నారు. రాజకీయాల్లో యాక్టివ్గా లేకపోయినా ఆయన ఏంటో, ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుసు. ఒకసారి ఆయన్ని కూడా ఎమ్మెల్యేగా చూస్తే ఆయన ఏం చేస్తున్నాడు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి తర్వాతసారి మీరు తీసుకోవచ్చు. ఈసారి మాత్రం బ్రహ్మారెడ్డి గారిని గెలిపించి ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.